బాబులారా, దేవుడి విలువ మీకేం తెలిసిద్దిరా? దేవుడి విలువ, దేవుడు విలువ, దేవుని బిడ్డను చంపినా ఏమోదో. అత్త సాక్షులుగా ఎంతోమంది మారాలనుకుంటారు, మాకు తెలుసు. ఇక్కడ ఈ లోకంలో మాది శాశ్వతం, కొంతకాలమే. ఏది కూడా శాశ్వతం కాదు లోకం మాకు. నిజమైన క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి, అబద్ధ క్రైస్తవులు, యాంటీ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మటుకి మారిపోతారు. ఇప్పుడు దేవుడు రాక సమీపం అవుతుంది కాబట్టే పగడాల ప్రవీణ్ గారిని చనిపోయారు. అత్తసాక్షిగా ఎవరైతే నిలుస్తారో దేవుని బిడ్డలను చంపుతూ ఉంటారు. ఇంకా ఉన్నా కొంది ఇంకా దేవుని బిడ్డల్ని విభజన చేసి చంపుతూ ఉంటారు. చర్చిలు పడగొడతారు, ఇంకా మతాలను రెచ్చగొడతారు, ఎన్నో చేస్తారు. కానీ ఎప్పుడైతే దేవుని అత్తసాక్షి ఎవడవుతారో వాళ్ళు చేసిన ఎన్ని పనులకైనా తట్టుకొని అక్కడే శవంలాగా మారినా కానీ దేవుడికి అత్తసాక్షులుగా మిగలాలి. కానీ మనం నమ్ముకున్న దేవుణ్ణి వ్యర్థంగా ఎప్పుడు పలకకూడదు మన నోటి నుంచి. ఆఖరికి మన ప్రాణాలు అక్కడే పోతున్నా కానీ హతసాక్షులుగా మిగలాలి మనం. ఎందుకంటే ఈరోజు పెళ్ళం బెడ్లో వీళ్ళన్నీ దేవుని సృష్టించినవి. మనకి ఏబు గ్రంథంలో ఉంటాడు. ఏబు ఏం చేస్తాడు? సమస్తం కోల్పోయి ఒక చోట అడుక్కుంటే భార్య వచ్చి నీ బతుకింతేనన్నా లెక్క చేయడు. ఎందుకని? దేవుడికి ఇచ్చిన విలువ అది. కానీ దేవుడు ఏం చేశాడు? సైతానికి ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు అతని ప్రాణం వదిలేసి ఏదైనా చేసుకో, ఆయన్ని నీ వశం అవుతే నువ్వు తీసుకెళ్ళిపోమన్నాడు ఏబుని. కానీ ఏబు ఏం చేశాడు? దేవుడు ఆ సైతానుడు పరీక్షించి లాస్ట్కి వదిలేసాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 100 ఫలం ఇచ్చారు. ఒకటే ఊహలు. అది కాకపోయినా మనం చనిపోయిన అత్తసాక్షులుగా మనం ఏం చేసాం ఈ లోకంలో అనేది. ఇప్పుడు ఇవాళ చచ్చిపోతాం, రేపు బతుకుతాం. అది శాశ్వతం కాదు జీవితం. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎదురుతూ ఉంటే ప్రతి వాళ్ళు చనిపోతున్నారు. ఈ లోకం ఒక భూకంపం వస్తే ఎవరు కాపాడుకోగలరు? ఎవరు కాపాడుకోలేరు. అంతకనే దేవుని సృష్టిని ఎవరు ఆపలేరు. తెలుసుకోండి ప్రతి ఒక్కళ్ళు. దేవుని పేరిట ఎంతోమంది అబద్ధ క్రైస్తవులు వస్తారు. అట్లాగే అంత్యక్రీస్తు కూడా ఆల్రెడీ జన్మించి ఉన్నాడు. అంత్యక్రీస్తు మనకి రాబోయే కాలము ఇంకా దుర్దినాలు క్రైస్తవుల మీద, చర్చీల మీద ప్రతిదీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తాయి. కానీ ఒకళ్ళని మాట్లాడద్దు. అన్యాయంగా మనల్ని ఎవరైతే శిక్షిస్తారో దేవునికి అప్పచెప్దాం. పోనీ అంతమందికి అత్తసాక్షిగా అయిపోండి. నువ్వు దేవుని కోసం వస్తే కంపల్సరిగా ఏది వదిలినా వదలపోయినా దేవుని కోసం ప్రాణం వదిలేసాయి. అది క్రైస్తవ లక్షణము. అంతేకాని వాడు దూషించాడని మనం కూడా దూషిస్తే వాడికి మనకి పెద్ద తేడా ఉండదు. పంది ఏం చేస్తుంది? దాన్ని శుభ్రంగా నెక్లెస్ పెట్టి, వడ్జానం పెట్టి, దానికి అన్నీ పెట్టి దాన్ని వదులుతారు చక్కగా తిరుగాన్ని. అదేం చేస్తుంది? లాస్ట్కి ఆ బురదలోకి వెళ్ళి దూరాలనుకుంటుంది. అలాంటి వాళ్ళని మనం మార్చలేము. అందుకని మనం అక్కడికే అత్తసాక్షులుగా అయినా పర్లేదు, కానీ దేవుని పిలుపు కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే సావు అనేది ఏ రోజుకైనా వస్తుంది. ఈ క్షణం నువ్వు వాళ్ళ మంచితనంగా ఉన్నా ఈ రోజుకి దేవుడు నిన్ను కోరితే నువ్వు వెళ్ళిపోవాల్సిందే. నీ ప్రాణానికి ఏది కూడా శాశ్వతం కాదు. ఈ భూప్రపంచం, డబ్బులు ఉన్నవాళ్ళు ఎన్ని కోట్లు ఉన్నా నీకు సుఖం లేదు. సుఖం లేని జీవితం జీవిస్తున్నావు. విలువ లేని జీవితం జీవిస్తున్నావు. ఒక పేదరికంలో ఉన్నాడు, ఒకరోజు భోజనం లేకపోయినా సంతోషంగా ఒక గంట అయినా పిల్లలతో నవ్వగలరు. మీరు నవ్వుతా మాట్లాడతారు, నవ్వుతానే ఇకిలిస్తారు. కానీ లోపల ఒకలాగా, బయట ఒకలాగా. కానీ క్రైస్తవ బిడ్డలకు అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక అరగంట ప్రార్థన, ఎంత కష్టమైన ప్రార్థన చేసుకుంటే
ఆ ఫలితం దేవుడు ఇస్తాడనేది ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ తెలుసుకోండి. అలాగే ప్రవీణ్ పగడాలను కానీ చంపిన వాళ్ళని దేవునికి అప్పచెప్తున్నాం ప్రతిదీ కూడా. అలాగే క్రైస్తవుల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో త్వరలో వాళ్ళు కూడా క్రైస్తవ సమాజానికి ముందుంటారు. ఇది ప్రతిదీ కూడా క్రైస్తవే కనిపెట్టాడు. ఇవాళ మీరు వాడుతున్న గూగులు ఇవాళ మీ సెల్ ఫోన్లో ఉన్న ప్రతి చిప్ కూడా ఇజ్రాయెల్ కనుగొన్నారు. ఇజ్రాయెల్ ప్రతిదీ కూడా కనుగొంది. ఆఖరికి మీరు వాడే డేటాలో కూడా ఇజ్రాయెల్కి 40% వాటా వెళ్తుంది. ప్రతి 10% టెక్నాలజీ అనేది ప్రతిదీ కూడా క్రైస్తవులు కనిపెట్టింది. మమ్మల్ని అమ్మ బుద్ధులు తిట్టినా ఎన్ని తిట్టినా కానీ దేవుడు అనేది మా పక్షాన ఉన్నాడు. కానీ ఎంతోమంది క్రైస్తవుల్ని పచ్చి బూతులు తిడుతున్నారు. కానీ తిట్టుకోండి, కానీ మేమైతే తిట్టాం. దేవుడు మాకు ఒకటే నేర్పించాడు, హతసాక్షులుగా ఎవరైతే మిగులుతారో ఈ లోకం శాశ్వతం కాదు మాది. మీరు అన్నట్టుగానే ఈ లోకం శాశ్వతం కాదు మాకు ఎవరికి. ఒక రాజ్యం మాకు ఉంది, పరలోక రాజ్యం. ఈ లోకంలో ఏముందో స్వార్థం. తండ్రికి ఇవ్వలేదని కొడుకు ఇవ్వలేదని భార్య తన్నుకుని చేస్తారు. ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకుంటారు. చిన్న మనసు బద్దలు వస్తే ఆ రోజు అన్నం తినరు, 2 రోజులు అన్నం తినరు. కానీ దేవుడి రాజ్యంలో అలాంటివి ఉండవు. అందుకని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఆలోచించండి. ఒకవేళ మీరు దేవుని కోసం సేవ చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు వాళ్ళు తన్నివ్వండి, హతసాక్షులుగా మిగలండి. దేవుడు ఉన్నాడు మనకు పైగా. నటించొద్దు. క్రైస్తవులుగా ఉండి లోపలాగా బయట ఒకలాగా నటించొద్దు. అంత మటుకు ప్రాణం పోతే పోనివ్వండి. పోయినా కానీ మీరు చనిపోయిన ప్రతి అవయవం వేరే వాళ్ళకి దానం చేయండి. మన క్రైస్తవులు ఉన్నది మదర్ తెరీసా ఏం చెప్పింది, ఆమె అన్నీ ఉండి కూడా ఇక్కడికి వచ్చి సేవ చేసింది. అన్నీ కోల్పోయింది, కానీ ఆమె పేరు చరిత్రలో నిలిచిపోయింది. ప్రతి క్రైస్తవ బిడ్డ ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది, దేవుని నమ్ముకున్నాడు అంబేద్కర్. ఇవాళ ఎంతోమంది బాగుపడుతున్నారు, కానీ ఆ రాజ్యాంగం కూడా మార్చాలని ఎంతోమంది చూస్తున్నారు. కానీ దేవుడు ఉన్నాడు అన్నిటికీ. లేబర్కి మాకు ఉన్నా లేకపోయినా, ఒక్క పూట అన్నం ఉన్నా లేకపోయినా నీతిగానే జీవించాలనేది ప్రతి ఒక్క లేబరు ఆలోచించే రకం. క్రైస్తవ బిడ్డలుగా మేము జనాలకి తాగాలని నేర్పట్లేదు. మేము ఒకళ్ళ కుటుంబాలు నాశనం చేయాలని నేర్పట్లేదు. చిన్నప్పటి నుంచే పిల్లల్ని అది నేర్పండి ఇది నేర్పండి నేర్పట్ల. మేము మంచి లోకంలో 10 మందికి సహాయం చేసేది గుణము, 10 మందికి ఉపయోగపడే రుణము, అలాగే ప్రతి ఒక్కడికి మనతో పాటు 10 మందికి ఆహారం దొరకాలనే ప్రయత్నము. అది క్రైస్తవ బిడ్డలకు ఉన్నది. అయ్యా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎందుకంటే అంత్యక్రీస్తు రాకడ సమీపమైంది. ఇంకొక 6 నెలలు 7 నెలల్లో దేవుడు చేపిస్తాడు. దేవుడు కంపల్సరిగా చేపిస్తాడు. ఎవరైతే ఇబ్బంది పెట్టారో ప్రతిదీ కూడా దేవుడు ఒకటికే 4 రకాలుగా చేపిస్తాడు. ఎటు నుంచి వస్తుందో ప్రమాదం చెప్పలేము. దేవుడు అనేవాడు ఉన్నాడు పైనుంచి. దేవునికి స్తోత్రం. అంత్యక్రీస్తుడు ఎంటర్ అయ్యాడు క్రైస్తవుల్లో. మన బైబిల్లోనే ఉంది, రాబోయే దినాలు మహా దుర్దినాలు, మనకి వచ్చే దినాలు సమాజాన్ని అంత్యక్రీస్తులు వచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. మనలో బోధకులు కూడా అపమిత్రంగా ఉండండి. నిజమైన క్రైస్తవులు ఎవరో, అబద్ధ క్రైస్తవులు ఎవరో ఇప్పుడు తెలిసిద్ది లెక్క వచ్చే కాలానికి. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఈ మాట. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతిదీ కూడా కనిపెట్టింది యూదులే. ప్రతిదీ కూడా ఆలోచించండి. మమ్మల్ని బూతులు తిట్టే ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇవాళ మీరు వాడే సెల్ ఫోన్ కాడ నుంచి, సూది కాడ నుంచి ప్రతిదీ కూడా
ప్రతిదీ కూడా మాకు ఇచ్చిన జ్ఞానం అది దేవుడు. అది మేము 10 మందిని మోసం చేసి ఒకళ్ళు కొంపలు ఆర్పేసి ఉండలేదండి దేవుని బిడ్డలో. గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేషన్ అనేది నేర్పింది మేము, ఎడ్యుకేషన్ తీసుకొస్తుంది మేము, క్రైస్తవ సమాజం. ఇవాళ కొన్ని దేశాలు మన ఇండియాలోనే ఆ ఎడ్యుకేషన్ లేకుండా ఎట్లా తయారయ్యారో చూడండి. ఆ ఎడ్యుకేషన్ ఉన్న ఆంధ్ర, కొన్ని స్టేట్లు క్రైస్తవ సంస్థలు ఉన్న మూలంగానే కొన్ని స్టేట్లు చదువుకి దగ్గర అయిపోయి చాలా చదువుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు అక్కడి నుంచే చదివారు. ఈరోజు క్రైస్తవిజం అంటే బూతులు తిడుతున్నారు, క్రైస్తవ మిషనరీలు అంటే బూతులు తిడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఎవరైనా చదివిన ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కడో ఇవాళ అమెరికాలో మరి ఎక్కడెక్కడికో దేశాల్లో ఉంటున్నారు. ప్రతి ఒక్కడో ఇక్కడ లేబర్ క్రైస్తవులుగా ఎవరు ఉంటలేదు అటు ఇటుగా. ఇక్కడ పుట్టి ఈ దేశంలో పుట్టి మరి అవతల దేశంలోకి వెళ్ళి చదువుకుంటున్నారు. ఎందుకంటే జ్ఞానం అది వాళ్ళు ఇచ్చిన విద్య అది. ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.